హాయ్ అండి, నమస్తే. లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. మాదిరెడ్డి సులోచన గారు రచించిన అగ్ని పరీక్ష అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 7 వినేద్దామండి. అందరూ దొంగలు, కమ్యూనిస్టులు. అవును, నేను ఏ వర్గానికి చెందినవాడిని? జమీందారును కాను. అంత ప్రభుత్వం లాక్కుంటుంది. నాయకుడిని. ఎంత బాగుంటుంది. పని లేదు, హాయిగా ప్రారంభోత్సవాలు, కార్లు, షికార్లు. రఘు పెద్దగా నవ్వాడు. అతను అలా అరుస్తుంటే పిల్లలు తమాషాగా చూస్తున్నారు. మీరింట్లోకి పదండి, సరళ మృదువుగా పిలిచింది. నువ్వెవరు నన్ను పిలవడానికి? వీధిలో వారంతా వినోదం చూస్తున్నారు. ఇంట్లోకి పదండి. చెయ్యి పట్టి లేవదీయబోయింది. ఒక్క నెట్టు నెట్టాడు. ఆమె తలకు గేటు తగిలింది. బొప్పె తడుముకుంటూ ఇంట్లోకి వచ్చింది. అత్తయ్య, నేను పిలిస్తే రెచ్చిపోతున్నారు, మీరు వెళ్ళి పిలవండి అన్నది సుందరమ్మతో. బంగారం లాంటి నా కొడుకు, ఇదేం రాత రాసావు దేవుడా అంటూ ఆవిడ ఓ శోకం పెట్టి బయటికి వెళ్ళింది. రఘు, ఇంట్లోకి పదరా తండ్రి అన్నది దగ్గరగా వచ్చి. ఏమన్నావు? తండ్రినా? ఆహా ఆహా పెద్దగా నవ్వాడు. నీ నాటకాలు నా దగ్గర చెల్లవు. నేను రాజుకు చిట్టికి మాత్రమే తండ్రిని. నువ్వు నిర్మలను చంపావు, నన్ను చంపుతావు. పో, దూరంగా పో. రఘు, అమ్మనురా. నాకు అమ్మ ఉందంటావా? సరే, ఓ 10 రూపాయలు ఇలా పడేయి. చూసావా, అమ్మవు కావు. నా దగ్గర డబ్బులెక్కడిరా? నేను ఉద్యోగం చేస్తున్నానా? నాన్న సంపాదించిందుందా? ఉద్యోగం చేస్తావా? నేను బ్రతుకుండగానే? చెప్పు, చేస్తావా? తల్లి గొంతు పట్టుకున్నాడు లేచి. వదలండి. సరళ వచ్చి అతన్ని పట్టు నుంచి ముసలమ్మను వదిలించింది. నీకు బాగా పొగరెక్కిందే, నిన్ను చంపితే శాంతి. సరళ నేర్పుగా తప్పించుకుని గదిలోకి దూరి తలుపు వేసుకుంది. అమ్మా, అది భయపడిపోయిందే. నువ్వేడుస్తున్నావా? వద్దు, ఇల్లు కట్టిస్తానుగా. అప్పుడు చెల్లెలకందరకు సారెలు పెడతాను. ఆమె దగ్గరగా జరిగాడు. ఆమె పై ప్రాణాలు పైనైపోయాయి. భయంగా చూసింది. ఎందుకే ఆ భయమో? ఆ సరళ మాట వింటాననేగా. గుసగుస అన్నాడు. అది ఉద్యోగానికి పోతుందిగా, అప్పుడు అప్పు చేస్తాను. ఆ తర్వాత మనము పిండి వంటలు చేసుకుందాం. అతన్ని చూస్తే సుందరమ్మ హృదయం నీరయ్యింది. ఆమె నోట్లో గుడ్డ కుక్కుకుంది. అయ్యో, నాకు చావు రాదేమిటి? తల బాదుకుంది. ఓహో, చచ్చిపోదామనే ఎంత ఆశ? మార్వాడి దగ్గర అప్పులెవరు చేయిస్తారు? సరళను ఎవరు సాధిస్తారు? అవును, సరళను సాధించినందుకు, నిర్మలను చంపినందుకు శిక్ష పడాలి. తల్లిపైకి ఉరకబోయాడు. సరళ తలుపు తీసుకుని వచ్చి అతన్ని పట్టుకుంది. ఏయ్, వదులు, కాసేపు పడుకోండి. పడుకుంటాను. నిర్మలను చంపింది అమ్మ కాదు. ఆయుష్ మాడి చనిపోయింది. ఏమన్నావు? ఆమెను విదిలించి 2 తగలనిచ్చాడు. నాకెదురు చెప్పడమే నీ ధ్యేయమా? లేదండి, అత్తయ్య చంపింది. నేను తాగుతానా? లేదండి, ఆ మాట ఎవరన్నారు? నువ్వు అనలేదా? గుడ్, పద పడుకుంటాను. అతను కళ్ళు మూసుకున్నాడు. డాక్టర్ రాజన్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చాడు. కాసేపు గొడుక్కుని నిద్రలోకి జారిపోయాడు. ఆ రోజంతా అలాగే నిద్రపోయాడు. రాత్రి కూడా లేవలేదు. ఇంజెక్షన్ ప్రభావమే అనుకుని నిద్రపోయింది సరళ. మధ్యరాత్రి మేల్కొన్నాడు రఘు. భార్యను తట్టి లేపాడు. సరళ భయంగా అతని వంక చూసింది. అలా చూస్తావేం సరు? ఆప్యాయంగా ఆమె బుగ్గలు పుణికాడు. చాలా కాలం తర్వాత అతని కన్నుల్లో కాంతి, అనురాగం తొణికిసలాడడం కనిపించింది. అతని చేతిలో చెంపల కానించుకుంది. అతని చేతుల్లో ఏవో కాగితాలున్నాయి. మీరెప్పుడు లేచారు? చాలాసేపు అయింది. ఏమిటండి ఇవన్నీ? ఉద్యోగం కోసం దరఖాస్తు. ఇది ఇంటి కోసం. నన్ను క్షమించు సరు, మిమ్మల్ని మూలకు తీసుకొచ్చి పడేశాను. పర్వాలేదండి, మీరు ఇలా సంతోషంగా ఉంటే గుడిసె అయినా పర్వాలేదు. ఈ కవర్లకు స్టాంపులు కావాలి. డబ్బులున్నాయా? ఎంత కావాలి? రూపాయి చాలు. అంతే కదా, ఉంది. పొద్దుట లేచాక విడుదురు గాని. ఆలస్యం అమృతం విషం అనేది తెలీదా? తెలుసు. ఇంత రాత్రి పోస్టాఫీస్ ఉంటుందా? ఆ విషయం మర్చిపోయాను. ఐఎమ్ సారీ. నా సరసన పడుకోవాలంటే భయమాసరు? అదేం లేదు అన్నది. కొన్ని రోజుల క్రితం సిగ్గు విడిచి అతని సరసనే చేరితే అసహ్యంగా చూసి లేచి వెళ్ళిపోయాడు. కుదుట పడుతున్న అతని మనసులో రాయి వేయడం భావ్యం కాదని ఊరుకుంది. ఇలారా, చెయ్యి పట్టి లేవదీశాడు. లేచి అతని సరసనే పడుకుంది. సరు, ఉద్యోగం దొరికితే అప్పులన్నీ తీర్చిపారేద్దాం. అలాగేనండి అన్నది ఆప్యాయంగా అతని వీపు నిమురుతూ. అతను తోటకూర కాడల్లా ఉన్న సరళ చేతిలో ఆప్యాయంగా తన మెడ చుట్టూ వేసుకున్నాడు. ఎలా అయిపోయావో చూడు, పని మనిషిని పెడతాను సరళ అన్నాడు. మంచిది. నమ్మకం లేదు కదూ? అలాగే పెట్టుకుందాము. పడుకుందామా? కంటికి పండుగగా నిద్రపోయి అన్నాళ్ళయిందో. నిజమే, నువ్వు ఇలా నా దగ్గరగా పడుకుని కబుర్లు చెప్పక ఏళ్ళైనట్టు లేదు. అందుకే కాసేపు పడుకుందాము.
మృదువుగా అతన్ని తల నిమురుతూ లైట్ తీసేసింది. ఈ మార్పు నిజమా తాత్కాలికమా అర్థం కాలేదు. మొదట ఇల్లు మారాలి అనుకుంది. లేస్తూనే భర్త కవర్లో పెట్టిన ఉత్తరాలు కనిపించాయి. తృప్తిగా చూస్తూ వాటిని విప్పింది. మతిపోయిన దానిలా నిలుచుండిపోయింది. ఒకటి ముఖ్యమంత్రికి, రెండోది ప్రధానమంత్రికి అడ్రస్ చేసి ఉన్నాయి. కొన్ని క్షణాల క్రితం అనుభవించిన ఆనందమంతా ఆవిరిలా ఎగిరిపోయింది. ముఖ్యమంత్రి గారికి 100,000,000 నమస్కారాలు. త్రాగానట కంపెనీ వారు ఉద్యోగం నుండి తీసేశారు. వెంటనే మీరు నాకు ఒక మంచి జాబ్, ఇల్లు చూపించాలి. అప్పుల బాధ భరించలేక ఇల్లు అమ్ముకున్నాను కనుక ఇల్లు ఇవ్వాలి. ఇది ప్రజల ప్రభుత్వము. నేను ప్రజలలో ఒకడిని. త్వరగా తేల్చాలి. ఇట్లు రఘునాథరావు. కుమిలిపోయే శరీరాన్ని మంచం కోడు ఆసరాగా చేసుకుని నిలిచింది. కంటిలో నీరు ఎప్పుడో ఇంకిపోయింది. హృదయ స్పందన కూడా ఆగిపోతే ఎంత బాగుండును అనుకుంది. బయటకు వెళ్లి డాక్టర్ గారింటి నుండి సుజాతకు ఫోన్ చేసి వచ్చింది. రఘు లేచి దిక్కులు చూస్తున్నాడు. అప్పుడే లేచారేం? ఎక్కడికి వెళ్ళావు? ఆ డాక్టర్ దగ్గరికే కదూ? అక్కడేం పని? తీక్షణంగా అడిగాడు. సుజాతకు ఫోన్ చేశాను. నీ ఆటలు నా దగ్గర సాగు, వ్యభిచారిణి. వెళ్ళు. వెళ్ళవే. నా ఇంట్లో ఉండొద్దు. మెడ పట్టుకుని తింటాడు. గుమ్మంలో కూర్చున్నాడు. అమ్మా, ఇంట్లోని వారు బయటికి, బయట వారి ఇంట్లోకి రావద్దు. ఇది నా ఆజ్ఞ, భారత ప్రభుత్వ ఆజ్ఞ. నవ్వుతూ పచార్లు మొదలుపెట్టాడు. సరళ బేలగా చూడసాగింది. 2-3 గంటల క్రితం ఎంతో అనుభూతిగా మాట్లాడిన భర్త నిర్దాక్షిణ్యంగా నిందిస్తుంటే అసహాయంగా చూడడం తప్పితే ఏం చేయగలదు? తొందరగా డాక్టర్కు చూపించమ్మా, డాక్టర్ గారి పని మనిషి సలహా ఇచ్చింది. డాక్టర్ కన్నా భూత వైద్యుడే నయము. గాలి ధూళి సోకితే ఇంతే, డ్రైవర్ సలహా ఇచ్చాడు కారు తుడుస్తూ. అంతే ఉంటుంది అబ్బాయి. ఈ మతిభ్రమణ మా ఇంటా వంట లేదు. సుందరమ్మ మాట కలిపింది. ఎవరికే మతిభ్రమణ? నీకు కాదురా, ఎవరికోనట. ఆమె వెడుకుపోతూ వేప చెట్టు మొదట్లో కూర్చుంది. సరళ అలాగే నిల్చుంది. అరగంట తరువాత సుజాత వచ్చింది భర్తతో. ఆడబడుచును చూడగానే బావురమంది సరళ. ఊరుకో వదినా అన్నది బలవంతంగా కన్నీరు ఆపుకుంటూ. హాల్లో విష్ణు. ఎలా వచ్చావు? కర్ఫ్యూ లేదు? వాళ్లకు తెలియదేమిటి? తహసీల్దార్ గారు అల్లుడివి. విష్ణు పరీక్షగా తీక్షణంగా చూశాడు. మాసిన జుట్టు, పెరిగిన గడ్డం, లోతుకుపోయిన దవడలు, చిరుగులు పట్టిన బట్టలు, ఎలుగుగొడ్డులా ఉంది ఆకారం. సుజా, వచ్చావా? నీకంటే ఆత్మీయులు ఎవరున్నారు? ఈ కులతను పొమ్మను. అన్నయ్య వెళ్ళి అతన్ని పట్టుకుంది. ఎవరేమన్నారమ్మా? కట్నం తేలేదని బాధ పెట్టాడా? ఇదిగో విష్ణు, నేను ఎవరనుకున్నావు? తహసీల్దార్ మనవడిని కాదు, ఏకైక పుత్రుణ్ణి. మా నాన్న సిఫార్సుతో అమాంతం మంత్రినైపోతాను. అప్పుడు ఏం కావాలన్నా ఇస్తాను. అన్నయ్య. సుజాత అతని నోరు మూసింది. ఏమిటా వాగుడు? నన్నెవరూ ఏమీ అనలేదు. ఎందుకెలా మారిపోయావురా? బావురుమంది. ఛ, నువ్వేడుస్తావా? నేను ప్రధానమంత్రి కావడం నీకు ఇష్టం లేదా? సుజాత కన్నీరు ఒత్తుకోవడం మరిచి అతన్ని చూసింది. నెమ్మదిగా అతన్ని చేయి పట్టి నడిపించుకుపోయి చెట్టు మొదట్లోనే సిమెంట్ అరుగుపై కూర్చోబెట్టింది. సుందరమ్మ బిదిరి లేచిపోయింది. చూడు సుజా, అమ్మ నేనంటే భయపడుతుంది. పక్కున నవ్వేశాడు. నువ్విక్కడే ఉండు, అరగంటలో వచ్చేస్తాను. విష్ణు వెళ్ళిపోయాడు. సరళ నెమ్మదిగా ఇంట్లోకి వెళ్ళిపోయింది. పిల్లలు గుమ్మంలో నిలబడి బిక్కు బిక్కున చూశారు. ఒరే రాజా, వెళ్ళి మీ అమ్మను కాఫీ తమ్మను. అత్తయ్య వస్తే అంత దూరం నిల్చుంటారా? కసురుకున్నాడు. సుజా, మీ వదినకు నిర్మల దెయ్యం అయి పట్టిందే. ఒకటే పిచ్చివాగుడు. ఆ డాక్టర్ గారితో సరసాలు. నా కళ్ళు కప్పగలదా? గుసగుసగా చెప్పాడు. అన్నయ్య, నువ్వు కాసేపు ఊరుకుంటావా? నిజం చెప్తే నమ్మవు కదూ. నిజంగా అదే కట్నం తెస్తే మన స్థితి ఎంత బాగుండేది. దాని పాదమహిమ భలే చెడ్డది. అలా సాగుతూనే ఉంది అతని వాక్ ప్రవాహం. సరళ కాఫీ తెచ్చింది. సుజాత వచ్చిందని తెలిసే ఇంత ఆలస్యం చేశావా? ఉరిమి చూశాడు. ఊరుకో అన్నయ్య, రా మనం కాఫీ తాగుదాం. అతని చేత కాఫీ తాగించి తను తాగింది. చూడు సుజా, అమ్మకు కాస్త మతి చలించిందేమోనని అనుమానం. చిన్నగా నవ్వాడు. విష్ణు టాక్సీలో వచ్చాడు. బలవంతంగా ఎక్కించి డాక్టర్ దగ్గరకు తీసుకుపోయారు. డాక్టర్ రఘు బాలకం చూసి నిద్రకు ఇంజెక్షన్ ఇచ్చాడు. అతను నిద్రపోయాక డాక్టర్ కుటుంబ విషయాలు, అతని మతి చెల్లించక పూర్వం జరిగిన ముఖ్య సంఘటనలు వివరంగా అడిగి తెలుసుకున్నాడు. కొన్ని డైరీలో నోట్ చేసుకున్నాడు. అతను పెన్ను పెదాలకు ఆనించుకుని ఆలోచనలో పడ్డాడు. విష్ణు, సీరియస్ గా లేదు. కొంత మనశ్శాంతి అవసరము. అతని మనసును బట్టి నడుచుకుంటే లాభం ఉంటుందేమో. నిర్మల చనిపోయిన పరిసరాలకు దూరంగా ప్రశాంతంగా ఉండే చోటుకు మారిస్తే బాగుంటుంది. వారి శ్రీమతి ఉద్యోగం మాని తనకెదురుగా ఉంటే కొన్నాళ్లు కుదురు పడుతున్నాడేమో. ఆ తర్వాత ఆసుపత్రిలో చేర్పించేందుకు ప్రయత్నం చేద్దాము. ఇంటికి తిరిగొచ్చారు. సరళ విషయాలు విని నిట్టూర్చింది. తను ఉద్యోగం మానేస్తే ఇల్లు గడిచేదలా? భర్తను పడుకోబెట్టి వంటింట్లోకి వెళ్ళింది పలహారం తయారు చేయడానికి. ఓసారి ఇలా వస్తారా? సుజాత బయట ఉన్న బాదం చెట్టు కిందకి వెళ్ళింది.
విష్ణు బయటికి వచ్చాడు. ఏమండి, మీరు ఇంటికి వచ్చి దగ్గర నుండి నా అవసరాలు గ్రహించి మీ అంతట మీరే అన్నీ చేశారు. ఈ రోజున నా అంతట నేను అడుగుతున్నాను, ఈ 2 నెలలు అన్నయ్యను ఆదుకోండి. నాకు తెలుసు ఇది శక్తికి మించిన పని. ఆమె కళ్ళు నిండుకున్నాయి. కానీ ప్రేమగా తన భుజంపై పెంచాడు, గోరుముద్దలు తినిపించాడు. సుజా, నాకు తెలుసు ఎవరికైనా శక్తికి మించిన పని మమత, బంధం. వెక్కి వెక్కి ఏడ్చింది. నీకు మతి ఉండేలా మాట్లాడుతున్నావా? విష్ణు గొంతు తీక్షణంగా ఉంది. అవును, అతను ఎందుకు ఆదుకుంటాడు? తను కట్న కానుకలు తేకపోయినా అతనికి అదనపు ఖర్చు తగిలిస్తుంది. కన్నీరు బొటబటా రాలింది. రఘు నీకు అన్నయ్య గాని నాకేం కాడా? అతను బాగోగులు నాకు ముఖ్యం కాదా? నువ్వింత మూర్ఖరాలివి అనుకోలేదు. వృధా ఖర్చులంటే ఇష్టం ఉండదు. అంత మాత్రాన బావమరిదిని గాలికి వదిలేస్తానా? ఏమండి? అతని చేతులు పట్టుకుంది. ఇది మన పడక గది కాదు. ఆ ఏర్పాట్లు నేను చూస్తాను. నువ్వు వెళ్ళి సర్రగారికి ధైర్యం చెప్పు అని వెళ్ళబోయాడు. పలహారం చేసి వెళ్ళండి, వదిన నొచ్చుకుంటుంది. అలాగే. ఇద్దరు ఇంట్లోకి వెళ్ళాడు. విష్ణు పొలాల దగ్గరున్న రేకుల ఇంట్లో ఎంతో ప్రశాంతంగా ఉంది. ప్రతిరోజు విష్ణు, డాక్టర్, ఒక్కోసారి సుజాత వస్తారు. రఘుకు చాలా నయంగానే కనిపిస్తుంది. మనిషి ఆరోగ్యంగా తయారయ్యాడు. సరళకు చాలా బాధగా ఉంది. ఆడబడుచు డబ్బు కూర్చుని ఖర్చు చేయడం, కానీ వేరే మార్గాలు లేవు. నిరంతరం సుజాతకు తన వల్ల భారం అనిపించకుండా ఉండాలని మార్గాలు వెతికేది. రఘు మంచం పక్కన కూర్చుని ఆలోచిస్తుంది. అమ్మాయి, నీ దగ్గర ఏమైనా డబ్బు ఉందంటే? లేదత్తయ్య అన్నది. ఆమెకు సుజాత ఇచ్చిన డబ్బు ఖర్చయింది. అభిమానం వదిలి తన అన్నలకు 2 ఉత్తరాలు రాసినా జవాబు లేదు. వారికే ఇల్లు గడవడం కష్టంగా ఉండొచ్చు. తనకేం పంపుతారు? ఒక అతను ప్లీడర్ గుమస్తా, రెండో అతను హై స్కూల్ టీచర్. అతనికి గుప్పెడు సంతానం. తమ్ముడు ఉన్న ఎకరం పొలం సాగుబాటు చేస్తాడు. నేను చెప్పింది వినిపించిందా? ఏమిటత్తయ్య? పెద్ద జీతగాడు లేడు. వాడి అల్లుడికి ఇలాగే అయితే ఎన్ని వందలు పెట్టినా బాగుపడలేదట ఆసక్తిగా చెప్పింది. ఎవరో మంత్రగాడు 30 రూపాయలతో బాగు చేశాడట. మనకు చేతబడులు చేసేవారెవరత్తయ్య? ఏదో కన్న కడిపే తల్లి. ఏం చేస్తావాడు మనుషుల్లో పడతాడో అని నా తాపత్రయం. నీకు నిశ్చింతగా ఉంటే నాకేం? మా కాలంలో సూత్రాలమ్మి మొగుళ్లను బాగు చేసుకున్నాము. ఆవిడ నిష్ఠూరానికి సరళ నవ్వుకుంది. తన లాంటి వారిని ఎందుకు పుడతారో తెలియదు అనుకుంది. రఘు కట్నం లేకుండా సరళను వివాహం చేసుకున్నాడని అందరూ అదృష్టవంతురాలని కొనియాడారు. ఆ అదృష్టం వెనుక ఇంత కక్ష, అసూయ పేరుకుని ఉంటుందని తెలిస్తే అన్నలను ఇబ్బంది పెట్టైనా కట్నం తెచ్చుకునేది. పుట్టింటి వారెవరూ రారు. ఇక మీదట సుజాత తప్పితే అత్తింటి వారు అంతే. అత్తగారి తత్వం ఏమిటో అర్థం కాలేదు. ఈ స్థితిలో కూడా కోడలిపై నిష్ఠూరం వేస్తుందంటే ఈ రకపు స్త్రీలు పుట్టుకతో వచ్చిన గుణం మార్చుకోలేరని తేలిపోయింది. చెవులుకున్న 7 రాళ్ల దిద్దులు తీసి ఇచ్చింది. అత్తయ్య, వీటితో వారికి ఏదో చేయిస్తానన్నారుగా, చేయించండి. ఆవిడ అవి తీసుకుని వెళ్ళిపోయింది. సాయంత్రం కార్యభారం అంతా నెత్తిన వేసుకుని నడిపించింది. మాంత్రికుడు వచ్చి చక్రం గీసి రఘువును కూర్చోబెట్టాడు. నల్లకోడి, 5 మూరల నల్లదారం, ఇలా ఒక్కొక్కటి లిస్ట్ చెప్పాడు. ఇదంతా ఉంటుందనే కదా ముందుగా డబ్బు మీ చేతిలో పెట్టాం. భలే మాట. అది అంబది. అంబ మీద ఆన. నాకెందుకు మీ డబ్బు? ఒకటి తర్వాత ఒకటి అడుగుతూనే ఉన్నాడు. సవాసేరు బియ్యం, అగరొత్తులు, పసుపు, ఆకులు. ఓ 1.25 రూపాయి బేతాళుడుకు ముడుపు కట్టి ఆకుల్లో పెట్టు. ఓ గంట తతంగం తర్వాత రఘుకి స్నానం చేయించి ఆ బట్టలు ఒలిపించుకుని వెళ్ళిపోయాడు. రఘుకి వేడివేడి కాఫీ ఇచ్చి పడుకోబెట్టింది. అదృష్టం ఏమిటంటే అతను గొడవ చేయక కూర్చున్నాడు. మంత్రాలు చదివినంతసేపు సుందరమ్మ ముఖం వికసించింది. కోడలు నిద్రపోగానే గబగబా బొడ్లో మిగిలిన రూపాయి పెట్టి బయటికి వెళ్లి నౌకరును పంపి మిఠాయి పళ్ళు తెప్పించి పంచిపెట్టింది. చూడవే, దేని మహిమ దానిదే. ఈరోజు రఘు చాలా కోరుకున్నట్టు లేడు. ఓ అంది. మన దేశంలో సగం మందికి మూర్ఖము, మూఢ భావాల పట్ల అచంచల విశ్వాసం. ఒకవైపు రాకెట్లు చంద్రమండలానికి వెళుతుంటే రెండో వైపు గురువులు, దేవతలు, దెయ్యాలంటూ పూజలు, పునస్కారాలు చేస్తుంటారు. దైవభక్తి, పాపచింతను మంచిదే. ఎంతవరకు? ఆత్మవిమర్శన చేసుకుని తను చేసే పనులు మంచివా చెడ్డవా అని ఆలోచించే వరకే. మితిమీరితే మూర్ఖత్వం అవుతుంది. సుందరమ్మ లాంటి వారు మన దేశంలో కోకొల్లలు. ప్రభ పెద్దది ఉండగా రమకు వేణుకేం తొందర? చికాకుగా అంది కాంతమ్మ. తొందరే చూడమ్మా, కొన్ని విషయాల్లో మీరు నాతో ఏకీభవించకపోవచ్చు. చదువు, విజ్ఞాన సముపార్జనకు, ఉన్నతికి తోడ్పడితే మంచిది. మనము చదివించగలిగినా మన పిల్లలు చదవగలరా? ఆలోచించాలి. ప్రభకు చదివే నేర్పు, ఓర్పు, తెలివితేటలున్నాయి. చదివిస్తున్నాము. చిన్నపిల్లలు ఓ సంవత్సరం ఫెయిల్ అయితే
వచ్చే ఏడైనా అంతే, వాళ్లకు అనవసరమైన ఆలోచనలు వస్తాయి. తమ అందచందాలు అర్హతలు అట్టుంచి ప్రతి అమ్మాయి డాక్టరో కలెక్టరో కావాలని కోరుకుంటారు. వచ్చిన సంబంధాలు నచ్చక, నచ్చిన వారికి వారు అడిగినది ఇచ్చుకోలేక నడివేసి వచ్చే వరకు పెంచుతున్నారు ఆడపిల్లల్ని. కాలు జారితే వారి తప్ప. ఆ మాటలకు ఉలిక్కి పడిందామె. ఆమె పిన్నమ్మ కూతురుంది. ఆమెకు 4 అమ్మాయిలు. చదువుల పేరుతో ఫ్యాషన్లు నేర్చుకున్నారు. డాక్టరు కలెక్టర్ అయితేనే పెళ్లి చేసుకుంటామని వచ్చిన సంబంధాల్ని తిరగొట్టారు. 28 దాటాయి. వారిని గురించి, వారి శీలాన్ని గురించి మంచి అభిప్రాయం లేదు ఎవరికి. ఏమ్మా? ఉలిక్కిపడి ఇటు తిరిగింది. ఏం లేదు. నాకు వాళ్ళంటే కోపమా అమ్మా? ఇప్పుడు మనం చెబితే వినే స్థితిలో ఉన్నారు. ఇంకా కొన్నాళ్లయితే ఊహా జగత్తులో విహరిస్తారు. పెద్ద చిన్న అంటూ ఆలోచించే కాలం పోయిందమ్మా. జీవితం ఒక సుందర సౌధం. తెలిసి తెలియని వయసులో కంటికి పూల నిచ్చెనలు కనిపిస్తాయి. వాస్తవం ఆలోచింపజేయాలి. ప్రతి మెట్టు జాగ్రత్తగా ఎక్కాలి. ఒక్క అడుగు తప్పుగా పడినా జీవితం కుంటిదైపోతుంది. సంభ్రమంగా గర్వంగా కొడుకు వైపు చూసింది కాంతమ్మ. వ్యక్తిత్వము పురుషత్వము నింపుకుని సమర్థవంతంగా ఈ సంసార చక్రం నడిపే కొడుకుని చూడనోచని తండ్రిని తలుచుకుని కళ్ళొత్తుకుంది. నాకేం తెలుసురా, నీ ఇష్టం, అలాగే కానియ్యి. భగవంతుడు నీ రూపంలో నన్ను ఆశీర్వదించాడు. ఏం మాటలమ్మా? తల్లి దగ్గర చాలాసేపు కూర్చుని పైకి వెళ్ళాడు. దాదాపు పెళ్లిళ్ళు నిశ్చయమైనట్టే. మొదట గనిపిన తరువాత సంతోషంగా ఉన్నారు రేణు, రమలు. చలపతిని పిలిపించి వారితోనే తాంబూలాలు పుచ్చుకున్నారు. బంధువులు వెళ్ళిపోయారు. విష్ణు, ఏమిటి చిన్నానా? ఆడవారి మాటలు వింటే అన్నీ అనర్థాలేరా? అదేమిటి? ఆశ్చర్యంగా చూశాడు. వేరుగా వెళ్ళి ఏదో బాపుకుందామనుకుంది మీ పిన్ని. ఇల్లు నరకంరా. మా అందరి మధ్య రాజీవ్ నలిగిపోతున్నాడు. మా కష్టాలు అటుండని వాడు పూర్తిగా మారిపోయాడ్రా. తాగుడు, వాడితో పాటు వాసంతి కూడా తాగుతుంది. చిన్నానా? పోనీలే, ఒకసారి వచ్చి నువ్వైనా చెప్పు, వింటాడేమో. అలాగే. చలపతి వెళ్ళిపోయినా విష్ణు అలాగే నిలబడ్డాడు. వెర్రిగంతులు, తాగడం నాగరికత ఏమో. మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయేరా. సరళ ఎంత మంచి పిల్ల, కాంతమ్మ అంది. ఎందుకమ్మా? దేనికి ఉపోద్ఘాతమో తెలియక అడిగాడు. రోజు పూల మొక్కలలోనేనట పని. కనకంబరాలు మన్నెలు పూయిస్తుందట. జీతగాడు వచ్చాడు. రోజుకి 10 రూపాయలు వస్తున్నాయట. అలాగా అన్నాడు. అభిమానురాలురా అనుకున్నాడు. చెల్లెళ్ళ వివాహాలు ఉన్నంతలో క్లుప్తంగా చక్కగా చేశాడు విష్ణు. ఉదయ్, వాసంతి బంధువుల్లా వచ్చి అది లేదు ఇది లేదు అని ఆక్షేపించి వెళ్ళిపోయారు. వధూవరులను చూసి అందరూ ముచ్చటపడ్డారు. వాడిదంతా ప్లాన్ ప్రకారంగా జరగాలి అనుకుంది సుమతి మొదటిసారిగా. సుజాతతో ప్రేమగా మాట్లాడింది. అన్నయ్య, నా గురించి ఇంత సంకుచితంగా ఆలోచిస్తావని నేనెప్పుడూ అనుకోలేదు. వాసు ఆవేశంగా అన్నాడు. అతని ముఖం ఎర్రగా రక్తం కక్కేలా ఉంది. చూడు వాసు, నా మాటలు నిన్ను బాధ పెడితే క్షమించు. పక్షులు రెక్కలు వచ్చేవరకే గూటిని అంటిపెట్టుకుని ఉంటాయి. నీకైనా ఏం బాధ్యతలున్నాయి? చంద్రమౌళి గారు కూతురితో పాటు వ్యాపారం అంతా అప్పగిస్తాడట. ఉద్యోగం కంటే స్వతంత్రంగా బ్రతకడం మంచిదేగా. ఒక ప్రశ్నకు జవాబు చెప్పన్నయ్య. అడుగు. చంద్రమౌళి గారింట్లో నేను స్వతంత్రంగా బ్రతకగలనంటావా? పోనీ నేను ఇల్లరికం వెళ్ళడం నీకిష్టమేనా? ఇప్పటికే కుటుంబం శ్రేయస్ కోరి మీకు ఇష్టం లేనివి, నాకిష్టమైన పనులు చాలా చేయించారు. ఇంకా నిరంకుశత్వంగా ప్రవర్తించలేను. నా ప్రశ్నకు సమాధానం అది కాదు. చూడరా, ఉదయ్ విషయంలో సూటిగా చెప్పి అవమానం పాలయ్యాను. అందుకే. అది కాదన్నయ్య. చంద్రమౌళి ఆస్తితో నేను బాగుపడతానంటావా? నా అభిప్రాయం, మనిషి స్వయం కృషితో పైకి రావాలి. నీకు అభ్యంతరం ఎందుకు? ఆడపిల్లల బాధ్యత లేదు. ప్రభ ఎలాగో ఎక్స్ట్రాయే. అన్నయ్య, నీకు కర్కోటకుడు అనే పేరు ఎవరు పెట్టారో గాని చాలా బాగా ఆలోచించి పెట్టారు. మీరు కర్కోటకులే. చరచరా మెట్లు దిగాడు. సుజాత ఎదురైనా పలకరించలేదు. ఆశ్చర్యపోతూ పైకి వెళ్ళింది. వాసునేమైనా అన్నారా? లేదే. వాడు అలా చెప్పాడా? లేదు. అతని శ్వాస హోరు, నడక జోరు చూస్తే ఏదో జరిగిందనిపిస్తుంది. ఏం లేదు. వ్యక్తిత్వం అబ్బిందా? డబ్బు పేరు వింటూనే అన్నీ మర్చిపోతాడా అని ఒక ఊపి చూశాను. ఓహో, ఉదయ్ లాంటి వాడు కాడు. మనిషిలా బ్రతుకుతాడు. వయసు ప్రభావం వల్ల ఆవేశం సహజమేననుకో. రమ ఉత్తరం రాసింది. చదివి అత్తగారికి వినిపించాను. అబ్బో, శ్రీరామచంద్రుడు నా కొడుకంటూ. పాపం, నిన్ను సీతనలేదా? అనాలని నాకేం లేదు. పిచ్చి సీత ఏం సుఖపడిందని. పోనీ నువ్వు సుఖపడుతున్నావా? ఓహో, విక్కిరిస్తూ అతని సరసనే కూర్చుంది. బోరుగా ఉంది, సినిమాకి వెళ్దామా? మీకు అంత తీరుబాటు ఉంటే వద్దంటానా? మరి త్వరగా తెములు. ఆడవాళ్లు ముస్తాబు పట్ల వచ్చే కార్టూన్లు నిజం చేయకు.
5 నిమిషాలు. ప్రభ కూడా వస్తుంది. రమ వాళ్ళు వెళ్ళిపోయారా? ఒక్కతే అయింది. సుజాత వెళ్ళిన దిక్కునే చూశాడు. మనుషులు పూర్తిగా స్వార్థపరులయ్యి తమ తమ భర్త అనే ఈ రోజుల్లో సుజాత లాంటి వారు అరుదుగా కనిపిస్తారు. అతనేదో గుర్తుకు వచ్చినట్టు కోటు జేబులో వెతకసాగాడు. బట్టల స్టాండ్ వద్ద. రెడీ సార్. సుజాత వచ్చింది. కళ్ళు మూసుకుంటే మంచి బహుమతి ఇస్తాను. సరే. కుతూహలంగా కళ్ళు మూసుకుంది. మెడలో బరువైన వస్తువు పడగానే కళ్ళు విప్పింది. అప్పుడైనా గాజులు వేయొద్దు. విసుక్కుంటూ చేతులకు 2 గాజులు వేశాడు. చెవుల వంక సహాయంగా చూశాడు. పెద్ద పెద్ద రింగులు వేలాడుతున్నాయి. సంభ్రమంగా చూసింది. కెంపులు ముత్యాలు పొదిగిన సెట్టు. తన ఇష్టము అతనికెలా తెలుసు? ఎక్కడివి? దొంగిలించాను. మనసులు దొంగిలించే నేర్పు కాక వస్తువులు కూడా దొంగిలిస్తారా మహాశయ అన్నది పొంగి పొర్లే సంతోషం అదుపులో పెట్టుకుంటూ. మగవాడికి శాసించే గుణం, ప్రేమించే గుణం సమంగా ఉండాలి. గంగిరెద్దులా తలూపడం అసహ్యంగా ఉంటుంది. మరేం చేద్దాం? నీలాంటి భార్య ఉంటే దగ్గరగా వచ్చి ఆమె వంక ఆరాధన పూర్వకంగా చూశాడు. సుజా, పురుషుడు వేసే ప్రణాళికలు విజయవంతం కావాలంటే దానికి స్త్రీ అండదండలు ఎంతో అవసరము. నీ సహకారం లేకపోతే ఈ సుడిగండం నుండి బయటపడేవాడినా? నీకోసం ఈ మాత్రమైనా కొనలేనా? కొనలేరని కాదు. అత్తయ్య అభ్యంతరం చెబుతుందనా? అమ్మకు నాపై కంటే నీపైనే ప్రేమ ఎక్కువ. నీకేం కొనలేదని ఇన్నిసార్లు నాతో దెబ్బలాడిందామే. అదంతా నా అదృష్టము. కోడళ్ళు చేసే పనులు గుర్తించే అత్తగారులు ఎందరున్నారంటారు అన్నది. వదినా, నేను రెడీ. ప్రభ వచ్చింది. ఇద్దరు బయటికి వచ్చారు. అలా ముగ్గురు సినిమాకు వెళుతుంటే సుజాతకు తను, రఘు, సరళతో వెళ్లిన రోజులు గుర్తుకు వచ్చాయి. ఓ నిట్టూపు వరిదిలింది. మర్నాడు ఆఫీసులో అడుగుపెట్టి ఆశ్చర్యపోయింది సుజాత. ఆమె సీట్లో వాసు కూర్చుని ఉన్నాడు. వదినని చూడగానే గౌరవపూర్వకంగా లేచి నిలబడ్డాడు. రెండి వదిన. కుర్చీలాగి కూర్చోమన్నట్టు సైగ చేశాడు. సుజాత నవ్వుతూ వెళ్లి కూర్చుంది. మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఈ ఆఫీస్ రికార్డ్ అంతా నాకు చూపి ఛార్జీ ఇచ్చేయాలి. మరి నేనేం చేయాలి? ఇంటి దగ్గర పనులు చాలా ఉన్నాయి. ఎంఏ చదివాని ఉద్యోగం చేయాలని ఎక్కడుంది? మా పనులు మేము చేసుకుంటే తప్పేముంది? సుజాత విప్పారిత నేత్రాలతో చూసింది. తను అడిగినంత డబ్బు ఇవ్వలేనని మూతు ముడుచుకునే వాసేనాయితనో. దినమంతా కూర్చుని అతను ఆఫీస్ విషయాలు వివరించింది. గుమస్తాలు ఎవరు ఎటువంటి వారో తెలియజేసింది. మరి బాస్ గుణగణాలు చెప్పవేం? గంభీరంగా అడిగాడు. అంతకంటే గంభీరంగా ముఖం పెట్టింది. ఒట్టి కర్కోటకుడు. పనికి అతనికి లంకే. ఎలా వేగుతావో. వాసు నవ్వేశాడు. సుజాత శృతి కలిపింది. నువ్వు ఆటోలో వెళ్ళిపోవదునా? అన్నయ్య ఎన్ని గంటలకు వస్తారు? సాధారణంగా 3-4 గంటల మధ్య వస్తారు. వాచ్మెన్ను పిలిచి ఆటో తెప్పించి ఆమెను పంపాడు. విష్ణు త్వరగా తన ప్రైవేట్ రూమ్కి వెళ్ళి కోటు సోఫాపై పడేశాడు. తిరిగి అలసిపోయాడు. సుజాత ఆఫీస్ పని చేస్తుంది. బయటకు వెళ్ళలేదు. రోజుకు మెల్లే చిరపరిచితమైన గాజుల శబ్దం వినిపించలేదు. షర్టు చేతులు పైకి మడిచి 2 చేతులలో 2 కప్పులు పట్టుకుని వచ్చి జాగ్రత్తగా స్టూల్పై పెట్టాడు వాసు. విష్ణు ఆశ్చర్యంగా చూశాడు, తువాలతో ముఖమద్దుకుంటూ. సుజాత లేదా? ఇంటికి వెళ్ళింది. విష్ణు కూర్చున్నాక అతనికి ఎదురుగా కూర్చున్నాడు. ఏమైందిరా? మెల్లగా అడిగాడు కాఫీ తీసుకుంటూ. ఏం కాలేదు. సిన్సియర్గా వర్క్ చేసి మగాళ్ల పేరు పాడు చేయకమ్మా అని నిరుద్యోగి హోదాలో ఆమెను సస్పెండ్ చేశాను. విష్ణు పక్కన నవ్వాడు. ఆ నవ్వుతోనే తెలిసిపోయింది అన్న తనను అభినందిస్తున్నాడని. ఒరే నాయనా, ఆ మాట పైకనేవు. ఇప్పటికే దేశం అంతటా సత్యాగ్రహాలు, నిరసనలు, వ్రతాలు చెలరేగాయి. నీ ధైర్యం చూసి మరికొందరు నిరుద్యోగులు వెళ్లి స్త్రీలను సస్పెండ్ చేయగలరు. ఈసారి వాసు నవ్వాడు హృదయపూర్వకంగా. బాగా ఆలోచించే నిర్ణయానికి వచ్చాను. దేశ సేవ చేయకపోయినా కనీసం నా వ్యాపారం నేను చేసుకుంటే నిరుద్యోగులకు అండగా నిచ్చిన వాడినవుతాను. ఆస్తులు తెగనమ్మి చదివిన నిర్భాగ్యులకు ఉద్యోగం రాని దేశంలో 100కి 10 మంది నీలా ఆలోచిస్తే ఉద్యోగం సమస్య ఉండదు అన్నాడు తృప్తిగా ఊపిరి పీల్చుకుంటూ. మూల కూర్చున్న ముసలమ్మ కూడా ప్రభుత్వ ఉద్యోగం అంటే లేచి కూర్చుంటుంది రోజుల్లో. అది కాక సెక్యూరిటీ గల జాబ్ కదన్నయ్య. రిస్క్ లేదు. పని చేసినా మారినా జీతం వస్తుంది. పని ఉందంటూ విష్ణు వెళ్ళిపోయాడు. వాసు ఆఫీసులో ఉండిపోయాడు. వారం రోజుల్లో వాసు కార్యదీక్ష అర్థమయ్యింది. వాసు సీరియస్గా పనిచేసుకుంటుండగా ఫోన్ వచ్చింది. హలో వాసు, నేనురా. ఓ ఫియట్ అమ్మకానికి వచ్చింది. నువ్వు వచ్చి చూస్తే కొనేద్దాము. ఫోన్ పెట్టేసి అలాగే నిలబడిపోయాడు. ఒకనాడు నిరంకుశత్వంతో శాసిస్తున్నాడనుకున్న అన్నయ్యేనా కారు కొనడంలో తన సలహా అడుగుతున్నాడు. ఎందుకు? బరువు బాధ్యతలు తెలుసుననేగా. 11,000కు కారు కొన్నారు. ఇద్దరు ఇంటికి బయలుదేరారు. నాకు ద్రాక్ష తోట వెయ్యాలని చాలా రోజుల నుండి మోజుగా ఉందన్నయ్య.
మంచిదే, పడమటి వైపు పొలం బాగుంటుందేమో. అది బాగానే ఉంటుంది, రోడ్డు పక్కన అయితే ఇంకా బాగుంటుంది. నీ ఇష్టం, సులువు ప్రకారం చూసుకో. కారు ఇంటి ముందు ఆగింది. వాసు పక్కన నవ్వుతూ, అన్నయ్య అటు చూడు. విష్ణు వాసు వైపు తిరిగి చూశాడు. కారును చూసి కంగారుగా ఎవరో కొత్త వారనుకుని తోడుకోడలిద్దరూ భుజాల మీదకి పౌంటలు లాక్కుని శ్రీరామ్ను తీసుకుని లోపలికి పోతున్నారు. మనమని కారు కొన్నామని ఏం తెలుసు అని తను దిగి తల్లిని పిన్నిని పిలిచాడు విష్ణు. మీరేనా? కారు ఎక్కడిదిరా? కొన్నాము అంటూ రెండో పక్క నుంచి దిగాడు వాసు. ఎలా ఉందమ్మా కారు? కాంతమ్మ అలాగే చూస్తూ ఉండిపోయింది. మీరిద్దరూ దిగిరావడం ఇంకా బాగుంది అని చెప్పాలనుకున్నా చెప్పలేకపోయింది. ఇద్దరు తీరుబడిగా కూర్చున్నారు. పనేం లేదా ఏమిటి? వాసు నవ్వుతూ అడిగాడు. ఆఫీసులో పని లేదని మీ వదిన ఇంట్లో పని మొదలుపెట్టింది కమలమ్మ అన్నది. అందరూ లోపలికి వెళ్లేసరికి టీ తెచ్చిపెట్టింది సుజాత. టీ తాగి పేపర్ చూస్తూ వరండాలో కూర్చున్నారు. సుజాత కూడా వచ్చింది. ఏమండి, కమలత్తకు మరిది వివాహం చూడాలని చాలా కోరికగా ఉంది. పొట్లాట కావాలని తమరికి ఉన్నట్టుంది. వాసు పరిహాసం చేశాడు. మరే, సుజాత వెక్కిరించింది. పిన్ను కోర్కెలో అసమంజసం అసందర్భం ఏం లేవు. భద్రవిహీని అయిన స్త్రీ పిల్లల సుఖాల్లోనే స్వర్గం చూస్తుంది. ఇంత ఉపోద్ఘాతం దేనికన్నయ్యా? వివాహం వద్దని అనలేదుగా. మరి అమ్మాయిని? అదంతా పెద్దవాడివి, నీ ఇష్టం. నష్టపోతావు మరిది. సుజాత పరిహాసం ఆడింది. అన్నయ్య చాయిస్ లాభసాటి బేరమేనని నిన్ను చూసి తెలుసుకున్నాను. ఒరే వాసు, నన్ను ఇలా బ్రతకనీరా. విష్ణు భయం నటించాడు. పెద్దన్నయ్య ఇంత సరళంగా ఉంటారా అని ప్రభ ఆశ్చర్యపోయింది. 10 దాటాక పైకి వచ్చింది సుజాత. విష్ణు ఆవలిస్తూ తన రేటింగ్ బల్ల మీద నుండి లేచాడు. ఆఫీసులో ఉన్నప్పుడే నయం, తొందరగా వచ్చేదానివి. అత్తయ్య కొడుకును దీవిస్తూ పొగుడుతూ, ఏమని దీవించిందేమిటి? కొడుక్కి ఓర్పు నేర్పు చాలా ఉందట, అందుకని కనీసం 10 మంది సంతానముతో. ఆగాగు, నాకు నేర్పున్న 10 మందిని కని పెంచే ఓపిక నీకుందా? అంటే ఇంకేం, నా వైపు నుండి మరో 2 కలుపుకో, డజన్ అవుతారు. కొంటిగా కళ్ళు చిలికించాడు. మీరు చాలా మారిపోయారు. అతను పెద్దగా నవ్వాడు. నీ రీసెర్చ్కి అభినందనలు. నిజం, ఇంత స్వచ్ఛంగా హృదయపూర్వకంగా నవ్వడం ఏనాడో చూడలేదు. బాధ్యతలు సమస్యలు వచ్చే నవ్వును అణిచివేస్తాయి. నాన్నగారు పోయిన కొత్తలో సాలీడు గుడిలో చిక్కుకున్న పురుగులా గిలగిలలాడాను. నాన్నగారికిచ్చిన మాట నిలబెట్టుకోలేనేమో, చచ్చిపోవాలనుకున్నాను. వద్దండి, అతని నోరు మూసేసింది. వారి ఆనందం అట్టేసేపు నిలవలేదు. చలపతి బిక్కమొహంతో వచ్చాడు. ఉదయ్ అతని భార్య ప్రవర్తనకు విసిగిపోయి రాజీవ్ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడట. ఎప్పుడు చిన్నానా? 2 రోజులయ్యింది. అంతటా వెతికాము. ఇక్కడ ఉంటాడన్న ఆశతో వచ్చాను. అతని ముఖం పాలిపోయింది. నువ్వేం దిగులు పడకు, నేను వెతికి తీసుకొస్తాను హామీ ఇచ్చాడు. సుజాత, చిన్నాన్నకు అన్నం పెట్టు. వద్దురా, దిగులుగా ఉంటే వాడు కనిపిస్తాడా? అగ్ని పరీక్ష 7వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.